వివిధ ఫలభరానత శాఖా శిఖాతరోర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప కలాపాలాప మంజుల దూహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా, ఈ సుయోధన మార్చి 27 మీ ముందుకు రాబోతోంది. సో దర్శి కోర్టు చేసిన తర్వాత, కోర్టు చేస్తున్నప్పుడు కూడా ఒక మంచి సినిమా చేస్తున్నాం అనుకున్నా కానీ సెన్సేషనల్ సినిమా అవుతుందని, అది మా అందరికీ ఇంత మంచి పేరు తీసుకొస్తుందని యూ డోంట్ బిలీవ్. నేను మొన్న అమెరికా వెళ్ళి వస్తున్నప్పుడు ఆ ఫ్లైట్లో శ్రీలంక వాళ్ళు చాలామంది తగిలారు. వాళ్ళందరూ కోర్టు గురించే. దే డోంట్ నో మై నేమ్. సార్ యు ఆర్ దట్ సీనియర్ లాయర్ ఇన్ దట్ ఫిల్మ్ కోర్ట్ నో అన్న లెవెల్లో. ఎస్ సార్, ఐఎమ్ సాయి కుమార్ అని పరిచయం చేసుకుని, సో అలాగా ఆ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ అయింది. అండ్ దర్శి అగైన్ ఈ సంథింగ్ లైక్ నాకు ఆది ఎలాగో మా దర్శి అలాగే. ఎందుకంటే సచ్చే హీ లుక్స్ వెరీ న్యాచురల్, వెరీ ఏంటో మన అబ్బాయిని మనం చూస్తున్నట్టు ఉంటుంది. ఫస్ట్ సినిమానిచ్చి నా అదృష్టం ఏంటంటే యంగర్ జనరేషన్తో వీళ్ళతో యాక్ట్ చేసే అవకాశం మాకు కల్పిస్తున్నారు ఇంకా వీళ్ళందరూ. ఇప్పుడు కూడా తప్పకుండా దర్శి దగ్గర చెప్తారు, సార్ ఈ వేషానికి సాయి కుమార్ గారిని అనుకుంటున్నామని. వద్దులేండి అంటే వద్దులేండి, అయిపోయాం మేము. సో నిజంగా ఈ యంగర్ జనరేషన్తో చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ ఐ లవ్ టు వర్క్ విత్ దర్శి. కోర్టు ఇందాక తను చెప్పినట్టు మార్చిలో రిలీజ్ అయ్యి ఒక సెన్సేషను. అలాగే తెలియకుండా నిన్నే 1 year అయింది. మళ్ళీ అవార్డు కూడా వచ్చింది మనకి, బెస్ట్ గద్దర్ అవార్డ్స్ కూడా. సో కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ టు గో. ఇది 2వ సినిమా మా కాంబినేషన్లో సుయోధన. సో తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక దేవి చెప్పినట్టు చూస్తుంటే మాకే ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడాలనిపిస్తుంది. సో ఒక్కొక్కరిని అడుగుతున్నాం అనమాట, వీళ్ళందరూ ముందు చూశారు కాబట్టి అక్కడి నుంచి ముందు ఎలా ఉందని. సో వండర్ఫుల్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ. అండ్ నా అదృష్టం ఏంటంటే నేను ప్రేమ రావాల్సింది అనుకుంటా. మేము కన్నడంలో చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అనమాట. మా కాంబినేషన్ హీరో హీరోయిన్స్గా చేసినప్పుడు మళ్ళీ ఆ ప్రేమని ఈ సినిమాకి తీసుకొచ్చారు. మరి అది వండర్ఫుల్. అలాగే రాజశ్రీ నాయర్ గారు, ఆవిడ చాలా మంచి యాక్ట్రెస్. అలాగే దృష్క ఇస్ లుకింగ్ బ్యూటిఫుల్, వెరీ న్యాచురల్. అండ్ మా దేవి ఇందాక చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మేమందరం ఈ 50 ఏళ్లలో ఇట్స్ అ బిగ్ ట్రావెల్ అనమాట. ముఖ్యంగా ఈ సినిమాకి వచ్చేటప్పటికి మా మేకప్ మ్యాన్ నాని ఇక్కడే ఉన్నాడు. ఎందుకంటే మైథాలజీకి ఇలాంటి గెటప్లు చాలా ఇంపార్టెంట్. మా కాస్ట్యూమర్ కొండలు ఇక్కడే ఉన్నాడు. సో మా టీము కూడా, నాతో పాటు ఆ టీం అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఇలాంటి మంచి గెటప్ని బాగా ప్రొజెక్ట్ చేసినందుకు. సో వండర్ఫుల్ ఆర్టిస్టులతో, వండర్ఫుల్ టెక్నీషియన్స్తో, ఇంకా మా మంచి ఆడియన్స్తో. ఎందుకంటే మంచి సినిమాని మీరు ఎప్పుడు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. సో నా డ్రీమ్ రోల్ ఇది సుయోధన అన్నది. సో తప్పకుండా ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఈగర్లీ మీతోనేటువంటి 7th థియేటర్లో చూడడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఈ మంచి ప్రయత్నాన్ని మీరందరూ వచ్చి చూసి ఆశీర్వదించాలని, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ డోంట్ మిస్ సుయోధన ఇన్ థియేటర్స్. అగైన్ మా మాధవ్ చాలా, ఎందుకంటే తను చాలా ఇలాగ సింపుల్గా ఉంటాడు కానీ వెరీ డిమాండింగ్ డైరెక్టరు. చాలా బాగా సీన్స్ కానీ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకున్నారు. ఇప్పుడు మాకే టీజర్ చూస్తుంటే ఇప్పుడు మాకే ఏమిటి వాట్ నెక్స్ట్ అన్నదే మాకే ఫీల్ వచ్చిందంటే తప్పకుండా మీ అందరు కూడా చాలా బాగుంటుందని నమ్మకం నాకు ఉంది. ముఖ్యంగా మాధవ్కి మంచి సినిమా అవ్వాలి. సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. ఏదో చెప్పబోయే నాకు జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం గురించి తెలుసు కానీ అది పాటించాలనిపించదు. అధర్మం గురించి కూడా తెలుసు కానీ అదే పాటించాలనిపిస్తుంది. సుయోధన. వరే వా, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఆ బంధకీకృత పరిహాసావమనకు ప్రాణ పరిత్యాగ మనరించుటయ్యా, లేక తలయొగ్గి జీవించుటయ్యా. సప్తసాగర వేలావలయిత వసుంధరావలయంబునకెల్ల ఏకఛత్రాధిపత్యమును వహించి అప్రతీప ప్రతాపమున చండశాసనై జీవించినటువంటి నాకు నవఖండ భూమండలాధిప మొగట తటి ఘటిత మణిఘ్రుని నిరంతర నీరాజ నిజపాద పంకీరుహుండనై
సింధురాచతుష్టయ పరివేష్టిత పరివేష్టిత భారదూరహుండనై పరరాజవధమ్మన భీకర భుజబల సమగ్రుండనై అభిమాన దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క పెట్టెను ఎత్తివచ్చును నూకడం పంచాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు నూర్గురు సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సత్యసో విలసితమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కలంకమై జగంబున పేర్నికగన్న సుక్షత్రియం సంపున జరించి అనేక క్షోహిణి సమూహంబులకు అధినాదుండనగు నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము. వరే వా, అందరూ ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ అండి సాయి కుమార్ గారి కోసం. ఒక్కసారి అందరూ నిల్చొని క్లాప్స్ కొట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంత అద్భుతమైన డైలాగ్ మనం లైవ్ పర్ఫార్మెన్స్ చూడడం అంటే మామూలు విషయం కాదు. వి ఆల్ ఆర్ సో బ్లెస్డ్ టుడే సార్. అద్భుతం అసలు. థ్యాంక్ యూ. మనం సుయోధనుడు అన్నది ఇంకా మనకి ఎప్పుడు ఎవర్ గ్రీన్ క్యారెక్టర్. సో అలాంటి టైటిల్తో ఈ సినిమా చేయడం నిజంగా చాలా చాలా ఒక ఎమోషనల్ మూమెంట్, ముఖ్యంగా నాకైతే. అలాగే దర్శికి కానీ మా అందరికి కూడా, దేవికి కానీ, మేము అసలు ఏమిటి అన్నది దేవి కానీ నేను కానీ ఇప్పుడు చెప్పలేం, కానీ రేపు సినిమా చూసినా మీకే తెలుస్తుంది మా అందరికీ ఎందుకంత ఒక ఎమోషన్ అని. సో మళ్ళీ వన్స్ అగైన్ బోస్ గారికి, మా మాధవ్కి, అలాగే టెక్నికల్ టీమ్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈరోజు నన్ను ఇన్స్పైర్ చేసిన మా సంహిత్కి, తనే ప్రజెంట్స్, అలాగే షణ్ముఖ్ గుడ్, ఎందుకంటే ప్రజ్వల్. సో అలాగే ఈ సినిమా ప్రజ్వలించాలని, మీ అందరి ఆదరాభిమానాలు పొందాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.